ఇటీవల కాలంలో జీసీసీ అభ్యర్థుల ఎంపిక చేపట్టిన కాంగ్రెస్ పార్టీ తాజాగా ఆ పార్టీకి సంబంధించి జిల్లాల వారీగా బాధ్యులను నియమించే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలోని జీసీసీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా జీసీసీ కమిటీకి సంబంధించి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఫతియుద్దీన్ నియమించబడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఫతియుద్దీన్ నుండి మాట్లాడదాం. అసలు చెప్పండి, అసలు మొన్న జరిగినటువంటి బాజీ ఎంపిక వ్యవహారంలో మీకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పించినటువంటి పరిస్థితి కదా. ప్రధాన కార్యదర్శిగా మీరు నియమించబడినటువంటి నేపథ్యంలో పార్టీ విధానాల కోసం కావచ్చు, పార్టీ సక్రమ మార్గంలో నడిపించేందుకు ఎలాంటి సహకారం అందించబోతున్నారు మీరు పార్టీకి? ముందుగా నేను మా పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు గౌరవ శాసనసభ్యులు ఎల్లారెడ్డి నియోజకవర్గం మదన్ మోహన్ రావు గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, డిసిసి అధ్యక్షులు మల్లికార్జున్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే పార్టీ కార్యకర్తగా నేను 1985 నుండి పార్టీకి ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ విద్యార్థి సంఘ నాయకునిగా ఎన్ఎస్వైలో కొనసాగుతూ ఈరోజు ఈ స్థాయి వరకు నాకు, ఎందుకంటే పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే కార్యకర్తగా పేరు ఉన్నందున మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు ఎమ్మెల్యే గారు నాకు ఈ పదవిని ఇవ్వడం జరిగింది. ఈ పదవిని నేను ఒక బాధ్యతగా స్వీకరిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో పార్టీ కార్యక్రమాలనే కాకుండా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తానని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఈ పార్టీ పదవిని నేను సద్వినియోగం చేసుకుంటానని చెప్పేసి నేను మన టీవీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. అంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ కొలుదీరిన తదనంతరం పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, గత ప్రభుత్వ పాలన ఏ రకంగా ఉన్నాయి, ఇప్పుడు ప్రజాపాలన అంటూ రేవంత్ రెడ్డి ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు కదా. ప్రజాపాలనలో ప్రజలు ఎలా ఉన్నారు, ప్రజల సంక్షేమం? ఇప్పుడు మనం అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాట తప్పడు మడమ తిప్పడు అనే విధంగా గత ప్రభుత్వాన్ని, అంటే రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని తలపిస్తూ ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు రైతులకు కానీ మహిళలకు కానీ ఈ 6 గ్యారెంటీలలో 6 గ్యారెంటీల అమల్లో భాగంగా ప్రతి గ్యారెంటీని అమలు చేస్తూ ప్రజలకు వెన్నుదన్నుగా ఏ సమస్య వచ్చినా, ఎలాంటి సమస్యలు ఉన్నా తమ శాఖ మంత్రుల ద్వారా తెలుసుకుంటూ ఈరోజు ఎంతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పయనిస్తున్నారని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అదే ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా 2 ఏళ్ల పాలన గడిచిపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి, ప్రధానంగా ఆరోపిస్తున్నాయి. ఏం చెప్తారు దీనిపై? దాని మీద ఇప్పుడు సిద్దిపేటకు మా ముఖ్యమంత్రి వర్యులు వెళ్ళారు. దాని మీద హరీష్ రావు ఏదైతే అవాక్కులు చవాకులు లేకుండా మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పేసి చెప్పడంలో దానికి కొన్ని కోట్ల నిధులను వీళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న కంపెనీని డెవలప్ చేయడానికి మొత్తం ప్లాన్లు చేంజ్ చేస్తూ కాంట్రాక్టర్లకు అంటెపెట్టే విధంగా నిధులను అప్పటి ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించిన పాలకులు ఆ యొక్క ఫండ్స్ను కాంట్రాక్టర్లకు భోజనాలుగా పెట్టి కాంట్రాక్టర్లు దండుకు తినేలాగా వాళ్ళు ప్రయత్నించిన తరుణంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరుగా సీఎం గారే ఆ కంపెనీకి నిన్ననే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అయితే రైతుల పక్షాన ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో నిజంగా చెప్తున్నా ఎలాంటి నిధులు, ఏ నిధులైనా సరే ఆ నిధుల్లో కాంట్రాక్టర్లకు ప్లస్ వాళ్ళ కుటుంబ సభ్యులకే అభివృద్ధి చేసుకోవడానికి వినియోగించుకున్నారు తప్ప ప్రజలకు మాత్రం ఎలాంటి అభివృద్ధి బాటలో నడిపించే దిశగా కానీ ఆ ప్రభుత్వం చేయలేదు. ఈరోజు నేరుగా, ఎందుకంటే సీఎం గారు ప్రతి శాఖను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళకు దిశానిర్దేశం చేస్తూ పార్టీ పగ్గాలను పట్టుకున్న తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిదీ ఇంటెలిజెన్స్ ద్వారా, ఇంకోటి ఏంటంటే ఏ డిపార్ట్మెంట్ ద్వారా అన్ని సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకున్న సమస్యలను నేరుగా తెలుసుకుంటూ ప్రజాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం తప్ప ఇంకో కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చెయ్యనీయదు కూడా అని చెప్పేసి నేను మీ టీవీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అంటే ఇటీవల కాలంలో జీసీసీ ఎంపిక వ్యవహారంలో కొంతమందికి సముచిత స్థానం లభించింది కదా, మరి కొంతమంది అల్కాపాంపు కూడా వహించారనేటటువంటి వాదన బలంగా తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైనా పార్టీకి సంబంధించి కావచ్చు, అదే పోస్ట్ ఊహించేటువంటి వ్యక్తులకు ఏదైనా అల్కాపాంపు ఉందని భావిస్తున్నారా మీరు ఒక ప్రధాన కార్యదర్శిగా? ఒకటన్నా ఏంటంటే పరిస్థితులు ఎప్పుడు కానీ అధిష్టానం మీద ఆధారపడి ఉండాలి తప్ప ఇంకోటి అలకపునుడు ఇలాంటి అవన్నీ, ఎందుకంటే నేను ఇప్పటి వరకు నాకు ఈ పోస్ట్ ఇస్తాం ఆ పోస్ట్ ఇస్తాం అని చెప్పేసి నాకు ఎవరు చెప్పాల. నేను కార్యకర్తగానే కార్యకర్తగా పనిచేసి ప్రజల మధ్యలో ఉంటా అని చెప్పేస్తేనే ఈరోజు నాకు 3 సార్లు ఎంపీటీసీగా కాంగ్రెస్ హ్యాండ్ సింబల్ మీద నేను 3 సార్లు ఎంపీటీసీగా లింగంపేట్
టౌన్ 2 ఎంపీటీసీగా నేను గెలవడం జరిగింది. నేను ఎందుకంటే ప్రజల మధ్యలో ఉంటాను, ప్రజలకు సేవ చేస్తున్నాను కాబట్టి నాకు 3 సార్లు ప్రజలు ఎన్నుకున్నారు. అయితే పరిస్థితులు అల్కపూనడంతో కాదు, మనం కష్టపడుతున్న దాని మీద మన పెద్దలు మన మీద దృష్టి పెట్టి మనకు పదవులు ఇవ్వడం జరుగుతుంది. పూనినంత మాత్రాన మీకు వచ్చింది లేదు, ఎవరైతే అల్కపూనుతారో వాళ్ళకు వచ్చేది లేదు, పోయేది లేదు. అలాంటి అల్కలు కాకుండా పార్టీ కోసం పార్టీ కార్యకర్తగా పనిచేసే రకంగా మనం ఒక సిద్ధాంతాన్ని మనం కట్టుబడి ఉంటే పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మనకు ఒక స్థానాన్ని కల్పిస్తుందని నేను ఎప్పటి నుంచో నమ్ముతున్నా. సో గతంలో 10 ఏళ్ల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా అవతరించిన పార్టీ 10 ఏళ్ల పాటుగా పాలన అందించింది. అది కాదనుకున్నటువంటి ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఏ రకంగా ఉండబోతున్నారు, భవిష్యత్తులో ఎలాంటి అభివృద్ధి జరగబోతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వారి మాటల్లోనే వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఇంకొక 5 సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తాం అంటే రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు అధికార యంత్రాంగం ఏదైతే ఉన్నదో జిల్లా యంత్రాంగం కానీ ప్లస్ మండల యంత్రాంగం కానీ ఈరోజు ఏవైతే ప్రజలకు వస్తున్న సమస్యలు ఉన్నాయో నేరుగా ఇవాళ చూడండి, రేషన్ కార్డులు 10 సంవత్సరాల్లో ఇవ్వలేదు. ఈరోజు రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు ఇప్పుడు ఇంత గ్యాస్ ఇబ్బంది ఉన్నా లాస్ట్కు గ్యాస్ ఏజెన్సీలతో మాట్లాడి గ్యాస్ ప్రజలకు చేరువయ్యే విధంగా చర్యలు తీసుకుంటుంది ఈ ప్రభుత్వం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ త్వరలోనే వచ్చే నెలన ఇంకో నెలన కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తామని చెప్పేసి బహిరంగ సభలో మా సీఎం గారు చెప్పడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు కోట్ల రూపాయలు ప్రభుత్వం నడపడానికి కోట్ల రూపాయలు అవసరం ఉన్నాయి. ఈరోజు అన్ని అప్పుల పాలు చేసిపోయారు. 10 సంవత్సరాల్లో ఉన్న ప్రభుత్వం మొత్తం టోటల్ అప్పుల పాలు చేసిపోయింది. ఇక్కడ అక్కడ సర్దుకుంటూ ఈ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ పోతుండు మా సీఎం గారు. ఎందుకంటే వారు చేసే అంటే ఏజ్ తక్కువ ఉన్నది కాబట్టి ఒక యంగ్ ఉన్నాడు మా సీఎం, యంగ్ ఉన్నాడు కాబట్టి ఆయన ఏదో రకంగా మళ్ళీ వచ్చే ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని కూడా నేను ఘంటాపదంగా చెప్తున్నాను. సో మొత్తం విషయం కదా, ఇది మొత్తంగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి జీసీసీ ఆ ఎంపికలో భాగంగా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీలో నూతనంగా నియమింపబడినటువంటి ప్రధాన కార్యదర్శి ఫతియుద్దీన్ చెప్పినటువంటి విషయాలు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. ప్రజాపాలనతో రేవంత్ సర్కార్ ముందుకు అడుగులు వేయబోతుంది. ఇప్పటికే గ్యాస్ కష్టాలు కావచ్చు, ఇతరత్ర కొన్ని సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం ముందుంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఆదరణ ఎక్కువ అవుతుంది ప్రభుత్వానికి. గతంలో 10 ఏళ్ల పాటుగా బీఆర్ఎస్ పార్టీ పాలన అందించి ప్రజలకు చేరువ అయినప్పటికీ కూడా పూర్తిస్థాయిలో విధ్వంసం మాటున అన్యాయానికి తెరలేపే ప్రయత్నం చేసింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సమాజం మిటకలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరుకుంది కాబట్టి అశేష విజయం చేకూర్చే విషయంలో ఓటర్లంతా మమేకమయ్యారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. ఈ క్రమంలో ప్రజాపాలన పేరుతో రేవంత్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి అంచర గణాంకం కూడా ప్రజలకు వెళ్ళి ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుంది, ప్రభుత్వం సైతం ముందుకు సాగుతుందంటూ ఫతియుద్దీన్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.